హలో అండి. నేను మీ రాఘవరావుని. టీవీ5 ఛానల్‌లో మరో నేత్రంలో చెప్పే శివ ఇతను 'హరి హరి వీరమల్లు' సినిమా రివ్యూ అని చెప్పి ఫస్ట్ హాఫ్ గురించి బాగానే చెప్పాడండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ లేక ఫస్ట్ హాఫ్ క్రిష్ చేశాడు. సెకండ్ హాఫ్ జ్యోతి క్రిష్ చేశాడు. అందుకే సినిమా కథ లేక దీన్ని ఎ ఏదో అదేమంటారు అతుకుల బొంతలాగా ఉందని మాట్లాడాడండి. "అరేయ్ శివ! నీకు సినిమా గురించి ఏం తెలుసురా? అక్కడ క్లియర్‌గా ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ గోల్కొండ ఎక్కడ? ఢిల్లీ ఎక్కడ? ఆ రోజులు ఎప్పుడు? 17వ శతాబ్దంలో ఎన్ని రోజులు పడుతుంది ఢిల్లీ ఎళ్ళాలంటే? ఆ! అదే గుర్రాల మీద ఎళ్ళాలి. దారులు ఎన్నో ఉంటాయి. ఎన్ని రోజులు ప్రయాణం చేయాలి? కొండలుంటాయి, గుట్టలుంటాయి, అడవులుంటాయి. ఆ! జంతువులతో అన్నిట్లో పోరాడి, పోరాడి ఎళ్ళాల్సొస్తది. అది తెలీదా నీకు? వాళ్ళు ఏదో చూపించుకో బ బుర్హాన్‌పూర్, బుందేల్‌ఖండ్, గ్వాలియర్, ఢిల్లీ అని పెట్టుకున్నారు. ఏదో వాళ్ళు పెట్టుకున్నారు. ఆ దారి ఎళ్దాం అనుకున్నారు. ఆ ప్రకారం సినిమాకి తీసుకెళ్లారు. ఏమి అన్ని అతుకుల బొంత అంటావేంట్రా? ఎక్కడ్రా అతుకుల బొంత ఎక్కడుందిరా? వాళ్ళన్నీ చక్కగా తీసుకెళ్తున్నారు, వెళ్తునున్నారు. ఇప్పుడు ఒక నువ్వు పాత సినిమాలు చాలా చూస్తుంటావు గదా! ఇప్పుడు 'పాండవరం' సినిమా చూసావురా శివ? అందులో సౌగంధిని పుష్పం కోసం భీముడు ఎళ్తాడు. ఆయన ఎళ్ళినప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంటే కథ లేఖన అది. అది అది మహాభారతంలో భాగమేరా. అట్లాగే ఈ కథలో వాళ్ళ ప్రయాణం సాగుతున్నప్పుడు ప్రయాణంలో అడుగడుగునా సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటన ప్రకారం ఆ కార్యక్రమాలుంటాయి. ఆయన స్వతహాగా పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' క్యారెక్టర్‌ని స్పష్టంగా చెప్పాడు అక్కన్న గారు, మాదన్న గారు. ఏం చెప్పారు? "నీకు 64 కళలతో ఆరితేరిన వ్యక్తివి. నీకన్నీ తెలుసు. నువ్వు సమర్థుడివి. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాము. నువ్వెళ్తే నువ్వు రామబాణం లాంటి వాడివి. నువ్వెళ్ళి ఆ యొక్క కోహినూర్ వజ్రాన్ని తీసుకురావాలని సెలెక్ట్ చేశామని చెప్తే అంత గొప్పవాడు ప్రజలకి ఎవరున్నా ఫస్ట్‌లోనే తన యొక్క డబ్బులు ఆ యొక్క వ్యాపారి దగ్గర వజ్రాలిచ్చి డబ్బుని వాడి బొందులో దోపి, ఆ బొందులో ఉన్న డబ్బులు ఇతనియే. కానీ ఆ యొక్క మన రఘుబాబు దగ్గర నుంచి ఆ యొక్క స్వాములకి ఇప్పిచ్చాడు. ఆయన ఫస్ట్ నుంచి అటువైపు ధర్మం వైపు నడుస్తూ చూపిచ్చాడు. ఆయన ప్రతి సంఘటన స్పష్టంగా చూపిచ్చాడు. ఎంత యాప్ట్‌గా చూపిచ్చాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన అన్ని మతాలు ఒకటే. ప్రజలందరూ ఒకటే. ఇది సృష్టి. జంతువులకి ఎట్లా ఉంటదో దానికి ప్రతి దాంట్లో అతను నేర్చుకున్న విద్య అటువంటిది. అతని యొక్క హిందూ ధర్మం అటువంటిది. సనాతనం అటువంటిదని చాటి చెప్పాడు గదా! ప్రతి సంఘటన ప్రతి పాత్ర, ప్రతి సంఘటన చక్కగా తీర్చిదిద్దాడు. దాన్ని నువ్వు అతుకుల బొంత అంటావా దుర్మార్గుడా? ఏ? ఎందుకంత కచ్చి నీకు శివ? నువ్వు ఎక్కడో ఆదాన్ టీవీ నుంచి వచ్చావు. నీ గొంతుకది బావుంటది అని చెప్పి తీసుకొచ్చారు నిన్ను. మళ్ళీ నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టి ఇంకెక్కడికెళ్తావు నువ్వు? నీ ఉద్దేశ్యం ఏంటి అసలకి? ఎప్పుడైనా తెలుసుకో శివ. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వే పెద్ద సినిమా డైరెక్టర్‌లాగా, నువ్వే పెద్ద కథ రాసేవాడిలాగా ప్రతి ఒక్కడు అనేవాడే దుర్మార్గుడు. నీకు ఆ వైసీపీ బ్యాచ్ తేడా ఏంట్రా శివ? నీకు ఆ వైసీపీ బ్యాచ్ తేడా ఏంటి? నువ్వు మా కూటమి తరపున ఉన్న బిఆర్ నాయుడు గారు ఎట్లయ్యాడు టీటీడీ చైర్మన్‌గా? కూటమి అభ్యర్థిగా ఆయన. అందులో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారుగా బిఆర్ నాయుడు గారికి. కూటమిలో ఉండి నువ్వు ఏంటి ఆ మాట అంటే నువ్వు వైసీపీ బ్యాచ్ వైసీపీ వాడివా? టీవీ5 కూటమి ప్రభుత్వందా? బిఆర్ నాయుడు గారికి ఎందుకు ఇచ్చారు తిరుపతి టీటీడీ చైర్మన్? దిగిపోమనం, రిజైన్ చేసాం మనం నాయుడు గారిని. దుర్మార్గుడా! అదే అంటారు స్వపక్షంలో విపక్షం అని. పక్కనే ఉంటూ గోతులు తీసి వెన్నుపోటు పొడిచే దుర్మార్గులు లాంటి వాళ్ళు మీ నీలాంటి టీవీ వాళ్ళు. ఎప్పుడు కూడా మంచిగా చెప్పండి. ఆయన ఎంత కష్టపడి సినిమా తీశాడు. ఔరంగజేబుని ఎంత దుర్మార్గుడో సినిమాలు చూపించారు. కేవలం ఔరంగజేబుని మాత్రమే. అక్బర్‌ని ఏమనలేదు, షాజహాన్ ఏమనలేదు. ఆఖరికి షాజహాన్ కూడా చెప్పాడు.
ప్రకృతికో ధర్మం ఉంటుంది. ఆ ధర్మం తప్పుతున్నావు నువ్వు. నువ్వు నువ్వు నాశనం అయిపోతావని కూడా చెప్పాడు. తన కొడుక్కి ఔరంగజేబుకి. తన అన్నను కూడా చంపేస్తాడు. తన అన్న కూడా చెప్తాడు. హిందువులు కూడా మన హిందువులతో కాదు, మన ముసల్మాన్లు ఎక్కడ లేదు, మనం కలిసి ఉండాలి వాళ్ళతో అని చెప్పాడు. అక్బర్ చెప్పాడు. వాళ్ళ గురించి చెప్పలేదుగా సినిమాలో కేవలం ఔరంగజేబు యొక్క నీచ, నికృష్ట దరిద్రం గురించే చెప్పాడు సినిమాలో. వాడు చేసే పనుల గురించే చెప్పాడు. వాడు ఎట్లా గుళ్ళు కూర్చాడు, వాడు ఎట్లా దాడులు చేశాడు, హిందువులని ఎంత ఇబ్బంది పెట్టాడు, జిజియా పని అని చెప్పి ఎంత ఇబ్బంది పెట్టాడో సినిమాలో ప్రతి ఫ్రేమ్ అదే. అది మాట్లాడు దుర్మార్గుడా. నీకేదో వచ్చింది, అవకాశం వచ్చింది, ఒక చిన్న టీవీ పెద్ద టీవీకి వచ్చినప్పుడు మర్యాదగా ఉండాలి. బిఆర్ నాయుడు గారు గమనించండి, మీకే చెప్తాను బిఆర్ నాయుడు గారు, ఇది మీకు తెలిసి జరిగిందో తెలియదు కానీ నాకు ఇది మాత్రం సహించరానిది, సహించలేనిది, అభ్యంతరకరమైనది. వైసీపీ పార్టీ మనుషుల్లాగా మాట్లాడుతున్నాడు మీ ఛానల్ వ్యక్తి శివ. చెప్పండి, సరిదిద్దుకోండి. మీరు దీని వెనక నిజంగా ఉన్నారా, లేకపోతే సరిదిద్ది ఏర్పాట్లు చేయండి. ఉంటే సరి చేసుకోండి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆగ్రహాన్ని గుర్తుంచుకోండి. నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది, రుచి చూడాల్సి వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. టీవీ5 యాజమాన్యానికి ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను. మీరు కూటమి ప్రభుత్వం తరపునలో ఉన్నారా, లేక వైసీపీ పార్టీ తరపున ఉన్నారా నిర్ణయించుకోండి. మీరు వైసీపీ పార్టీ తరపున ఉంటే నాయుడు గారు ఇమీడియట్గా టీటీడీ చైర్మన్కి రిజైన్ చేసేసి వైసీపీ బ్యాచ్లాగా మీరు చెప్పుకోవచ్చు. మీరు ఇష్టం కామెంట్ చేసుకోండి. మాకేం ఫరక్ పడదు, మాకేం పోదు. మీ ఎంత చండాలంగా చెప్పినా మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అక్కడి విజయం చేయించుకునే శక్తి పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంది. వాళ్ళు ఖచ్చితంగా సినిమాని అక్కడనే విజయం వైపు బ్లాక్ బస్టర్ తీసుకెళ్తున్నారు. మీరేం చేయలేరని టీవీ5 యాజమాన్యాన్ని, ముఖ్యంగా శివగాడికి హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.